ఐఫోన్ 14 ప్లస్ ఇది, కానీ ఒరిజినల్ ఫోన్ అయితే కాదు, డూప్లికేట్ ఫోన్ ఇది. చూడండి, ఇది ఒరిజినల్ ఫోన్ అనమాట. సో ఇప్పుడు నా బ్రదర్ అయితే OLXలో పర్చేజ్ చేశాడంట, 22,000కి OLXలో పర్చేజ్ చేశాడంట. సో బాక్స్ అయితే ఇది పంపించారు. ఇది ఒరిజినల్ మొబైల్, ఇది డూప్లికేట్ మొబైల్. చైనా మొబైల్ అనేది ఈ మధ్య ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. కొద్దిగా జాగ్రత్తగా మీకు తెలిసిన దగ్గర, తెలిసిన స్టోర్లోనే లైవ్లోనే చూసుకొని, వాళ్ళు రియల్గా ఉన్న స్టోర్ ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైవ్లో పర్చేజ్ చేయండి. ఐఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటే ఐఫోన్ 14 ప్లస్ చూస్తున్నా, డూప్లికేట్ అంత నీట్గా ఉంది. ఈ డూప్లికేట్ బాక్స్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఏం రాలేదన్నమాట. ఒరిజినల్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఒరిజినల్, ఇది ఫేక్. సో బ్రదర్ అయితే OLXలో పర్చేజ్ చేశాడంట. ఇది ఇక ఇలాంటి పొరపాట్లు అయితే మీరు చేయకండి, దయచేసి గమనించుకోండి. మార్కెట్లో ఫేక్ మొబైల్స్ అయితే ఎక్కువ అయిపోయి తక్కువకు వస్తున్నాయి కదని చెప్పి మీరు మొబైల్ కొన్నారంటే, సో ఇలాంటి చైనా మొబైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది దేనికి యూజ్ అవ్వదు, జస్ట్ డమ్మీ చూసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు అనమాట. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన స్టోర్ని అయితే ఫాలో అయిపోండి. సో ఐఫోన్ మొబైల్స్ కూడా